31వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. సహోదరి సహోదరులారా, మనము దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకునే వారముగా ఉండాలి. దేవుని జ్ఞానం ముందు మనుషుల జ్ఞానము ఏమాత్రము ఎంచదగినది కాదు. మనుషులు ప్రతి విషయంలోనూ కొంతవరకే ఆలోచిస్తారు. వారికున్న జ్ఞానము కూడా ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఎంత చదువుకున్న వారైనప్పటికీ, ఎంత జ్ఞానవంతులైనప్పటికీ వారికి తెలిసింది కొంతే, తెలియనిది ఎంతో ఉంటుంది. ప్రభువు సృష్టికర్త, ఆయన జ్ఞానము మాటలలో వర్ణించలేనిది. మనం ఏ విషయము గురించైనా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, లేదా మనకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు దాని నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని వాక్యమే చెప్తుంది కదా, ఎవరికైతే జ్ఞానము తక్కువ అయితే ప్రభువుని అడగాలి, ప్రభువు దానిని అనుగ్రహిస్తాడు అని. ప్రభువు గద్దింపడు గాని అడిగిన వారికి ధారాళముగా ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఒకవేళ చదువుకునేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, ఏదైనా పని చేసేవారైనా, ఇంకా ఏ విషయంలో అయినా జ్ఞానము కొద్దుగా ఉంటే ప్రభువుని అడగండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంటుంది కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని. ప్రభువునకు మొరపెట్టే వారికి ప్రభువు తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి మనము ప్రభువు నుండి జ్ఞానాన్ని పొందుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రభు చేత నడిపింపబడే వారముగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడువగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆశ్రయించి మీ నుండి జ్ఞానాన్ని పొందుకునే వారముగా మేము ఉండాలి ప్రభువా. ఏవి తాత్కాలికమో, ఏవి శాశ్వతమైనవో, ఏవి భూ సంబంధమైనవో, ఏవి పర సంబంధమైనవో గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీరే మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడగమని అన్నావు కదా ప్రభువా. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో, వారు చదువుకుంటున్న వారైనా, ఉద్యోగం చేసేవారైనా, పని చేసుకునేవారైనా, వారి జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారైనా, ఇంకా దేని విషయమై వారు జ్ఞానాన్ని పొందుకోవాలని అనుకుంటున్నారో, మీరే మీ జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానముతో మీ చేత నడిపింపబడుతూ ప్రతి విషయంలోనూ మేము ఫలిస్తూ ఆశీర్వదింపబడే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.